మీరు ముందుగా కామెంట్ చేయాల్సింది ఏంటంటే మీరు ఇప్పటివరకు ఎవరికైతే ఓటేస్తున్నారో మీరు బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు ఎవరైతే ఎవరు విన్నర్ సారీ ఎవరిని విన్నర్గా చూడాలనుకుంటున్నారు అనేది మీరు కామెంట్లో పెట్టండి. అది కామెంట్స్ కూడా నేను ఒక 2K ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లైక్స్ వచ్చేసి ఒక 20K లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దానికన్నా ఎక్కువ చేసినా కానీ థ్యాంక్ యూ చెప్తాను మీ అందరికీ. సో నేను ఎందుకంటే స్టార్టింగ్ ఇప్పుడే కాబట్టి కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా. బిగ్ బాస్ సీజన్ 9 మీకు థీమ్ తెలిసే ఉంటుంది. ఏంటో తెలుసా మీకు? అది తెలిసే ఉంటుంది కదా. ఎవరో చూస్తున్నట్టున్నారు మనల్ని, పర్లేదులే. సో బిగ్ బాస్ థీమ్ ఏంటో తెలుసా మీకు? కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ కామనర్స్ ఇద్దరనమాట. కామనర్స్లో వచ్చినట్టు వెళ్ళిపోతే ఒక ఇద్దరు మాత్రం ఆగారు. వాళ్ళిద్దరే డిమాండ్ పవన్ అండ్ కళ్యాణ్ పడాల. సో ఒకరు మాత్రం రీఎంట్రీ ఇచ్చారు. అది ఆమె వచ్చేసి దివ్య అనమాట. సో మిగతా వాళ్ళందరూ వచ్చినట్టు వెళ్ళిపోయినారు. వీళ్ళిద్దరు మాత్రమే కొంచెం కామనర్స్కి కొంచెం పరువు నిలబెట్టిన వాళ్ళు ఇద్దరే. సో మిగతా వాళ్ళందరూ వచ్చినట్టు వెళ్ళిపోయారు. సో అందరు వెళ్ళిపోయిన తర్వాత ఇద్దరు మాత్రం మిగిలినరు. అదే డిమాండ్ పవన్, కళ్యాణ్ పడాల. మిగతా రీఎంట్రీ ఇచ్చిన దివ్య ఉందన్నమాట. సో మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయారు. శ్రీజ బాగా గేమ్ ఆడినప్పటికీ కూడా తనకు అన్యాయం జరిగిందని చెప్పి ఆమె అయితే వెళ్ళిపోవడం జరిగింది. మిగతా ఇద్దరు మాత్రం కామనర్స్ ఉన్నారు. మిగతా వాళ్ళందరూ సెలబ్రిటీస్ అయితే మిగిలిపోయారు అనమాట. స్టిల్ సెలబ్రిటీ వర్సెస్ కామనర్స్ అనే థీమ్ కి అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి బిగ్ బాస్ థీమ్ వాళ్ళు కూడా కొంచెం భయపడి ఉండి ఉంటారు. ఇంకేముంది మొత్తం కామనర్స్ అంతా వెళ్ళిపోయినారు, ఓన్లీ సెలబ్రిటీస్ అనే ఫీలింగ్ కూడా బయట ఉన్న ఆడియన్స్ కూడా ఆ ఫీలింగ్ అయితే క్రియేట్ అయ్యింది. ఫస్ట్ 3 వారాలు చూసుకుంటే ఏ కామనర్స్ కూడా ఒక 7-8 వారాలు అయితే ఉండే మొహాలు కాదు అన్నట్టుగా అయితే అనిపించింది. అనవసరంగా తీసుకొచ్చి వాళ్ళకి ఈ స్టేజ్ లో తీసుకొచ్చి ఈ స్థాయిలో పెట్టాము. హోస్ట్ ముందు కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటున్నారు. వీళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చే విధానం కూడా తెలియదురా. వీళ్ళు ఇష్టం వచ్చిన రూల్స్ పెడుతున్నారు. అనవసరంగా మనము ఇష్టం వచ్చిన రూల్స్ పెడుతున్నారు. వీళ్ళు వరస్ట్రా అనే ఫీలింగ్ అందరిలో క్రియేట్ అయ్యింది. ఆ కామనర్స్ సెలక్షన్ చేయడమే దండగా, కామనర్స్ ని తీసుకోవడం మీద తప్పు. అగ్ని పరీక్ష షో ఏదైతే పెట్టారో అది కూడా తప్పు అన్న రోజు నుంచి అగ్ని పరీక్ష పెట్టి చాలా మందికి లైఫ్ ఇచ్చారు బిగ్ బాస్. అగ్ని పరీక్ష ఏదైతే షో పెట్టారో దాని నుంచి చాలా మంది కామనర్స్ ని బయటకు తీసి వాళ్ళ టాలెంట్ ని బయటకు తీసుకొచ్చి ఒక ప్లాట్ఫామ్ అయితే ఇచ్చారు బిగ్ బాస్. అగ్ని పరీక్ష షో పెట్టడం వల్లే ఫ్యామిలీ ఆడియన్స్, కామనర్స్ ఉండటం వల్లే ఫ్యామిలీ ఆడియన్స్ లో భయంకరమైన టీఆర్పీ వస్తుందిరా అనే రోజు దాకా తీసుకొచ్చింది డిమాండ్ పవన్ అండ్ కళ్యాణ్ పడాల. వీళ్ళిద్దరు కామనర్స్ ఉండటం వల్లే. సో మీరేమంటారు? అవునంటారా కాదంటారా? కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.